హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. అసలు ఈ క్లిప్స్ అన్నీ ఎప్పటివో అనమాట. ఈ మంత్ స్టార్టింగ్లోవి అమ్మ కూడా వెళ్ళారనమాట. నైట్ నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే అసలు వీడియోస్ తీయాలని కానీ అప్లోడ్ చేయాలని కానీ అస్సలే అనిపించలేదు అనమాట. ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు నేను ఇంట్లో కూడా. అటు పుల్ల తీసి ఇటు పెట్టలేదు అనమాట. ఇవాళైతే ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఎలా ఉందంటే నా పొజిషను ఏంట్రో బాబు అన్నట్టుందనమాట. మళ్ళీ ఈ 10 days అన్నీ చూసుకోవాలి. ఈ 10 days తర్వాత మేము కూడా విజయవాడ మూవ్ అయిపోతాం కదా. ఇంకా మళ్ళీ మ్యాక్సిమం వైజాగ్ అయితే మేము వచ్చే పని లేదు. ఎందుకంటే ఇది మాకు అసలు చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. మా ఊరి నుంచి అసలు ఎవరైనా రావాలి అని ఎప్పుడో నేను ఫ్యామిలీ పెట్టినప్పుడు ఒక్కసారి వచ్చారు అమ్మ అంతే. అంటే లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్లో మేము ఇక్కడ ఫ్యామిలీ పెట్టామన్నమాట వైజాగ్లో. అండ్ దిస్ ఇయర్ మేము ఇంకా ఈ మంత్ వెళ్ళిపోయే వాళ్ళమే. నాకు కనుక ఎలాంటి ప్రాబ్లం లేకపోయినట్టయితే అసలు అమ్మ కూడా వచ్చేవాళ్ళు కాదనమాట. ఇంకా నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చి ఇంకా కొంచెం ఫీవర్ రావటం ఇవన్నీ జరగటం వల్ల హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఇంకా సడన్గా అమ్మ రావాల్సి వచ్చిందనమాట. లేకపోతే అసలు వచ్చేదే కాదు. మీరు ఎలాగో వస్తున్నారు కదంట్లే అని చెప్పి నేనే మధ్యలో ఇంటికి వెళ్ళి వచ్చాను. కానీ అమ్మ ఎప్పుడు రాలేదనమాట. మధ్యలో ఒకసారి అమ్మమ్మ వస్తే ఇక్కడ వెదర్ పడక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఇక మొన్న ఇది ఎప్పుడంటే సండే రోజుది, ఎప్పుడు లాస్ట్ సండే కూడా కాదు, అంతకుముందు సండే అనమాట. అప్పటిదనమాట. అప్పుడే నాకు కొంచెం హెల్త్ అనేది అంతా రికవర్ అయిపోయింది. ఇక అమ్మని తీసుకొని అలా సరదాగా బయటికి వెళ్ళానమాట. సాధ్విని కూడా తీసుకొని ఆర్కే బీచ్ దగ్గరే అనమాట ఈ లొకేషన్ అంతా కూడా. ఆర్కే బీచ్ దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతుందిలే అని చెప్పి వెళ్ళాము. మరి నేను అసలు ఎప్పుడు ఆల్మోస్ట్ ఆ ఎగ్జిబిషన్కి ఒక 10 to 15 times పైనే వెళ్ళిపోయి ఉంటా. ఏం కొనుక్కోపోయినా అలా సరదాగా వెళ్ళి తిరిగేసి వస్తా అంతే. ఎగ్జిబిషన్లో కూడా పెద్దగా అన్నంత కలెక్షన్ కూడా ఏముండదు అనమాట. నార్మల్ రెగ్యులర్ కలెక్షనే ఉంటుంది. అయినా సర్లే అమ్మని సరదాగా తీసుకెళ్దామని వెళ్ళా. కాకపోతే అక్కడ ఏంటంటే నేను మిస్ అయిపోయా అడ్రస్. మరి ఆర్కే బీచ్ రోడ్లోనే ఉంటుంది. అసలు ఎంత వెతికినా కనిపించలేదు అనమాట. ఏంటంటే అది డే టైంలో క్లోజ్ అయ్యే ఉంటుందేమో మేబీ, నాకైతే తెలియదు. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు వెళ్ళాను నైట్ టైమే వెళ్ళాను. ఆ డే టైంలో కూడా ఓపెన్ చేసే ఉండాలి మ్యాక్సిమం. మరేంటో ఆ రోజు అస్సలు కనిపించలేదు. సర్లే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఏయూ గ్రౌండ్స్ అని చెప్పి ఉంటుంది కదా వైజాగ్లో, అందరికీ తెలుసు. ఏయూ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ జరుగుతుందని అంటే సర్లే అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడే ఎగ్జిబిషన్ బంద్ అయిపోయిందంట. లేదంట తీసేశారు మేడం. తీసేసి కూడా ఒక 1 week అవుతుందని ఏమో అన్నారు. మేము ఏంటంటే చాలా లేట్గా వెళ్ళాము. జలకన్య ఎగ్జిబిషన్ జరుగుతుందని ఆ రోజు ఏమంటా బయలుదేరామో కానీ అన్ని ఫ్లాప్స్ ప్లాన్స్ అన్నీ కూడా. ఇక సర్లే అని చెప్పి ఇక సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇక సిఎంఆర్ సెంట్రల్ ఒకసారి ఆల్రెడీ టాయ్ ట్రైన్ ఎక్కించాను సాధ్విని కూడా. ఇక మళ్ళీ ఎందుకు ఎక్కించడం, అది కూడా ఏంటంటే జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేసిద్ది అనమాట. ఇలా ఒక రౌండ్ 1 or 2 rounds వేసుకొని వస్తుంది అంతే. 100 ఏమో ఛార్జ్ చేస్తారు. ఇంకా మళ్ళీ అది ఎక్కిందంటే నేను కూడా ఎక్కాలి. సర్లే ఈ గొడవ అంతా ఎందుకులే అని చెప్పి సిఎంఆర్ సెంటర్లో కొంచెం సాధ్వికి బట్టలు తీసుకోవాలన్నమాట. మ్యాక్స్కి వెళ్ళేసి కొన్ని బట్టలు తీసుకొని ఇంటికి వచ్చాం. సాధ్వి ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా క్లాప్స్ కొట్టేసిద్ది అనమాట. మమ్మీ వెరీ గుడ్ మమ్మీ అంటే చాలు క్లాప్స్ కొట్టింది. పిల్లల్ని ఎప్పుడైనా హ్యాపీగా వెరీ గుడ్ అన్నా కానీ క్లాప్ అన్నా కానీ భలే హ్యాపీగా నవ్వుతూ ఉంటారనమాట. అలా ఇంక లేచేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంక వాష్రూమ్కి వెళ్ళేసి ఇది ఒక్కసారి వెళ్ళింది పెద్దవాళ్ళలాగే. ఇంకా ఏంటంటే నేనేం చేస్తానంటే ఇక వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే డైపర్ చేంజ్ చేయకుండా డైపర్ తీసేసి ఇంక ఇప్పుడు కొంచెం టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వటం అవన్నీ చేసేసి ఒక ½ hour చేసి ఇక వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి స్నానం చేసేస్తాను అనమాట మంచిగా. ఇంకా ఇక బాత్ చేయించి ఫ్రెష్గా ఇక డైపర్ వేసేసి నీట్గా రెడీ చేసేసుకుంటాను. అండ్ ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మ ఉన్నప్పుడు అయితే నేను కొంచెం హ్యాపీగా బయట తిరిగేసి వచ్చాను అనమాట. సాధ్విని అమ్మకి అప్పచెప్పేసి. అండ్ నేను కొంచెం అన్లిమిటెడ్లో కానీ అలా కూడా బట్టలు తీసుకున్నాను. నాకు ఇలా బట్టలు చూపించడం ఇంక ఇవన్నీ అందరూ వేసుకునేవే కదా. అందులో మనం పెద్ద డిజైనర్ వేరు కూడా ఏం తీసుకోలేదు. నార్మల్ రెగ్యులర్ వే ఏదన్నా ఒక వ్లాగ్ అవ్వాలి అనుకుంటే అప్పుడప్పుడు చూపించవచ్చు, అందులో ఏం లేదు. కానీ కాకపోతే నాకు ఇప్పుడు ఈ మధ్య చాలాసార్లు అనిపిస్తుంది పక్క వాళ్ళ వ్లాగ్స్ చూసినప్పుడు, అరే మనం కూడా కొనుక్కుంటే బాగుండు, ఈ బట్టలు మనం కొనుక్కుంటే బాగుండు అని చెప్పి. మీకు కూడా ఇలా బట్టలు చూసినప్పుడు అనిపిస్తుందా, లేకపోతే అలా ఏం లేదు మేము చూసి వదిలేస్తామా అని అంటారు? కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా సాధ్వికి ఒక డ్రెస్ తీసుకున్నా. ఏంటంటే మేము రేపు ఇక్కడి నుంచి వెళ్తాం కదా, తనకి విజయవాడ మూవ్ అయిపోతాం కదా. అక్కడి నుంచి వెళ్ళాక ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి 1 or 2 మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. 3000 చేంజ్ పడింది అనమాట. డ్రెస్ కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నా. నేను సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను అనమాట. అక్కడ తీసుకొని ఇంకా స్వాతికి కూడా వెళ్ళాను. కొత్తగా ఓపెన్ చేశారు స్వాతి. నిజం చెప్పాలంటే చీరాల వాళ్ళది, అంటే మా సైడ్ అనమాట. మేము చీరాల్లో ఎప్పుడు స్వాతికి వెళ్తాము. బాగానే ఉంటాయి బట్టలు కూడా. శ్రీలీల గారు ఓపెన్ చేశారు కదా, 12th ఓపెన్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. నేనేం చేశానంటే సౌత్ ఇండియా బ్యాగ్ కూడా తీసుకొని లోపలికి మర్చిపోయి అసలు వీడియో తీస్తూ వెళ్ళిపోబోయాను అనమాట. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారంటే మేడం బ్యాగ్
బ్యాగ్ లోపలికి తీసుకురాకూడదు అని చెప్పారు. నేను అసలు షాక్ అయిపోయి అసలు చేతిలో బ్యాగ్ ఉన్నది కూడా నాకు అసలు గుర్తులేదు. ఇంకా సర్లే చూద్దాంలే అసలు ఏమన్నా బాగుంటే తీసుకుందాం అన్నట్టుగా అలా వెళ్ళిపోయాను అనమాట. ఒక రెడ్ కలర్ నైట్ డ్రెస్ ఆల్రెడీ వ్లాగ్లో మీరు వ్లాగ్ చివరి వరకు చూస్తే రెడ్ కలర్ నైట్ డ్రెస్ కూడా కనిపిస్తుంది. 790 రూపీస్ ఏమో పడింది అనమాట. ఒక 10% ఏమో ఆఫర్ ఉంది అంతే. కొన్ని మీద 1+1 ఇలాంటివన్నీ ఆఫర్స్ ఉన్నాయి. 3 పీసెస్ 1000 రూపీస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సేమ్ అది అక్కడ మడతేస్తుంది కదా, సేమ్ అదే డ్రెస్ తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. 780 రూపీస్ ఏమో పడింది నైట్ డ్రెస్ కూడా. ఇంకా నాకు కలర్స్ కూడా అంతేమీ నచ్చలేదు. సర్లే ఇంకెందుకులే అని చెప్పి నేను అసలు ఏం తీసుకోలేదు అనమాట. ఓన్లీ ఒక నైట్ డ్రెస్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసేసాను. ఇంక మనం కూడా బట్టలు ఆల్రెడీ అంతకుముందే జూడియోలో కూడా కొంచెం తీసుకున్నాను. నిన్న అన్లిమిటెడ్లో కొంచెం నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా. సర్లే ఇంకెందుకు అనవసరంగా వేస్ట్గా బట్టలకు పెట్టడం అని చెప్పి ఆ కొంచెమే తీసుకొని వచ్చేసాను అనమాట. నేను షాపింగ్ మాల్స్లో గమనించింది ఏంటంటే వాళ్ళకు కూడా టార్గెట్స్ ఉంటాయంట. మంత్లీ ఒక ఏదైనా సీజన్ మంత్స్ వస్తే అంటే ఆషాఢం కానీ శ్రావణం కానీ అలాంటి మంత్ వచ్చినప్పుడు 7 lakhs 8 lakhs అలా బిల్ చేయాలంట. వాళ్ళు మనల్ని, నేను చాలాసార్లు అనుకున్నా ఎందుకు వీళ్ళు ఇలా మనల్ని చూస్తారు, ఎందుకు ఇలా వీళ్ళు ఇలా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారని చెప్పి. వాళ్ళు ఎందుకు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటే ఆ టార్గెట్స్ అన్ని అచీవ్ అవ్వాలంట కంపల్సరీగా, లేకపోతే వాళ్ళ శాలరీస్ కొంచెం కట్ చేస్తారంట. మీరేమంటారో కూడా